నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. పర్యావరణం పరిరక్షణ కోసం గత 10 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు నాడు మొక్కలు పంపిణీ చేసి వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారని నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. పర్యావరణం ప్రేమికుడు త్రిమూర్తులు జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఎల్ఐసి అద్దంకి బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని గురకాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రోటరీ క్లబ్ సభ్యులు ఎల్ఐసి ఏబిఎం ఖాదర్ మస్తాన్ కలిసి మొక్కలు నాటారు. త్రిమూర్తులు జన్మదినోత్సవం సందర్భంగా మంచి నిర్ణయం తీసుకొని గత 10 సంవత్సరాల నుంచి మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మాధవ్ కృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచి మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలన్నారు. నాటిన మొక్కలు భారీ వృక్షాలు అయ్యే విధంగా చూడాలన్నారు. మనం పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అనేక శుభదినాలలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే హంగు ఆర్భాటాలు, కేక్ కటింగ్స్, దండలు వేసుకోవటాలు ఇవి కాదు. మనం సమాజహితంగా ఈ భూమి మీద పుట్టినందుకు మనం ఈ పుడమ తల్లికి మనం ఏం చేస్తున్నాం, మనం జీవించినంత కాలం ఎలా జీవించాం, జీవించినంత కాలంలో మనం ఏమైనా ఈ సమాజానికి ఇచ్చి వెళ్తున్నామా లేదా అనే క్వశ్చన్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అవి భావి భారత పౌరులైన చిన్నారులు చిన్నాటి నుంచే అలవర్చుకోవాలి. ఏంటి, పర్యావరణ పరంగా జీవించాలి. మనం అందరం కూడా పర్యావరణంగా జీవించినట్లయితే మనం 10% ఉపయోగపడితే మనకు 100% మనకి ఇస్తుంది ప్రకృతి. ఇది అక్షర సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షరాల నిజం. ఎందుకంటే పుట్టిన ప్రతి మానవుని కూడా ప్రకృతి హితంగా, జీవరాశి హితంగా, సామాజిక హితంగా జీవించాలి. అలా జీవించినప్పుడే మానవుడు సంపూర్ణ జీవితం గడిపినట్టుగా మనం భావించాలి. అందులో భాగంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న నా పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఒక స్కూలులో మొక్కలు నాటే కార్యక్రమం ద్వారానే అవి చేపడుతున్నాం. అంతేగాని ఇంకో చోట ఇంకో రకంగా లేకపోతే ఎల్ఐసి ఈరోజు పర్టికులర్గా భారతదేశం మొత్తం కూడా ప్లాంట్ ఏ లైఫ్, పిఏఎల్ ప్లాంట్ ఏ లైఫ్ అంటే ఒక మొక్కని జీవితానికి ఇవ్వండి, ఒక మొక్క జీవితానికి ఇవ్వండి అని చెప్పేసి ఒక ఆల్ ఓవర్ ఇండియా ఒక యాంథమ్ లాగా ఫార్వర్డ్ చేశారు. అది ఈరోజు 9వ తారీఖు ఆగస్టు. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము ఇట్లా ఒక స్కూల్కి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకున్న ప్రేమ ఏజెంట్ మిత్రుడు త్రిమూర్తులకి వాళ్ళ సహకారంతో, మా ఆఫీస్ స్టాఫ్ సహకారంతో ఒక 50 తులసి మొక్కలు ఈరోజు మనం పంచడం జరిగింది. మీ అందరికీ మేము చాలా చాలా ధన్యవాదములు. ఇదే కార్యక్రమం ప్రతి ఇయర్ జరుగుతుందని మీకు చెప్తున్నాను. రెండోది, ప్రతి వ్యక్తి కూడా ఇంటి చుట్టూ 10 చెట్లు మినిమం నాటాల్సిన సిద్ధాంతం అయితే ఉంది. తప్పనిసరిగా మీరు పాటించాల్సిన పరిస్థితి ఉంది. పిల్లల్ని ఏ విధంగా పెంచుతామో చెట్లు కూడా అదే విధంగా జాగ్రత్తగా పెంచగలిగితే రేపు ఉత్తరోత్తర మనకి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓజోన్ లేయర్ నుంచి మనం కాపాడబడతాము. అందు సస్యశ్యామలుగా ఉంటుంది. మన వయనాడు కేరళలో పెద్ద పెద్ద ఇవి వచ్చినాయి కదా, ల్యాండ్ స్లైడ్స్. ఎందుకు వచ్చినాయంటే పర్యావరణ సంరక్షణ లేనందువల్ల వచ్చింది. సో దాన్ని కాపాడాలంటే చెట్లు అనేది ఉండాలా. చెట్లు నాటండి. ప్రతి ఇంటి చుట్టూ కూడా మినిమం 10 చెట్లు ఖచ్చితంగా ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. భావి జీవిత పౌరులు కాబట్టి మీరంతా ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. రండి మేడం. ఏపీఎం గారు రండి మేడం. ఎల్ఐసి ఆధ్వర్యంలో సేవ శుభ్రవారం సందర్భంగా రండి తర్వాత మేడం. ఆడపిల్లలకి తులసి మొక్కలు బాగున్నాడు మేడం. రండి. మీకు కాదు, పిల్లలకి అయ్యి ఇంటికి వెళ్ళి నాటుకోవడానికి. తర్వాత రండి అమ్మా, రండి అందరు రండి. ఇచ్చారు అందరూ సార్. మీరు కూడా పిల్లలు కూడా శృతి ఎత్తాలి. రండి అమ్మాయి, దిగెళ్ళిపోండి దిగెళ్ళిపోండి అంటే
ఒక్కొక్కటి ఇప్పటి ఇవ్వండి. రండి రండి రండి. 50 వస్తాయి. ఫ్లెక్సీ పట్టుకో. వెరీ గుడ్. అర్థం లేదు. పడవండి. వచ్చినాక కూర్చోరాడా. సరే పట్టుకురా. ఓకేనా? అయ్యేది మట్టి అది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకం జరిపి అలంకరణ, తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. తదుపరి విశేష హోమ కార్యక్రమాలు, పూర్ణాహృతి జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు నవీన్ కుమార్ మాట్లాడుతూ శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసమని, ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శుక్రవారాలు రాగా అమ్మవారికి ఒక్కొక్క శుక్రవారం నాడు వివిధ రూపాలతో విశేష అలంకరణ ఉంటుందన్నారు. వీటితో పాటు హోమ కార్యక్రమాలు, పూర్ణాహృతి ఉంటుందని నవీన్ చెప్పారు. కావున అద్దంకిలో ఉన్న అమ్మవారి భక్తులందరూ పాల్గొని దర్శించుకొని పూజలు చేయించుకొని తీర్థప్రసాదములు స్వీకరించాలని నవీన్ తెలియజేశారు. శ్రీమాత్రే నమః. అద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 4 శుక్రవారాలు కూడా ఉదయం 4:30కి సుప్రభాత సేవ, 5 గంటలకు గోత్రనామార్చన, 6 నుండి 8 గంటల మధ్యలో గణపతికి అమ్మవారికి పంచామృతాలతో మంగళద్రవ్యములతో అభిషేకము, తదుపరి విశేషంగా అర్చన, 10 గంటలకు గణపతి నవగ్రహ మంటపారాధన, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత పూజ మరియు హోమ కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమం, సాయంకాలం 6:30కి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, 7:30 సామూహిక కుంకుమార్చన, 10 గంటలకు పల్లకీ సేవ, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 4 శుక్రవారాలు కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సినదిగా తెలియజేస్తున్నాము. ముఖ్య గమనిక, 4 శుక్రవారంలో కూడా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. విశేషంగా మొదటి శుక్రవారం పసుపుతో అలంకరణ, 2వ శుక్రవారం కుంకుమతో అలంకరణ, 3వ శుక్రవారం పుష్పాలంకరణ, 4వ శుక్రవారం బంగారు చీరతో అలంకరణ నిర్వహించడం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్నంతా కూడా దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ కూడా దేవాలయానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. విఘ్నేశ్వరం ధ్యాయామి. దేవ ప్రతిశాన సర్వపూర్వ యాదర్శగర్భంధ దక్షిణోత్తరై ఓం ఆదో నేంద్రక్షమంతా శుద్రం రాజన్ సంగ్రహాయ మహాహస్తే దక్షిణేన స్వాహ విద్మాహిత్వా ఆదవివాహిత్వా శూరదేవానమర్తా స్వరిత్సుందం హేమం నగాం వార్యంతే స్వాహ ఏ దాన్వేంద్రం స్తవామేష. నేటి నిజాం కావ్య ఆవిష్కరణ మరియు చెన్నుపాటి రామాంజనేయులు రాజలక్ష్మి వైవాహిక స్వర్ణోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. ముందుగా ప్రముఖులందరూ
కావ్యావిష్కరణ చేసి చెన్నుపాటి దంపతులను వైభవంగా సత్కరించుకున్నారు. ప్రముఖుల సమక్షంలో నేటి నిజం కావ్యావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందని రామాంజనేయులు తెలిపారు. కష్ట జీవులకు కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ భాగ్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదములు జీవనాదములు భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చెబులిస్తానోయ్ జగత్తుకంతా చెబులిస్తానోయ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు పదవి విరమణ సందర్భంగా ప్రముఖ కవి చందులూరి నారాయణరావు హాజరయ్యి నారాయణరావు రాసిన మనం కాసేపు మాట్లాడుకుందాం అనే పుస్తకాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరము చందులూరి నారాయణరావును జడ్జి దుర్గాప్రసాదరావు శాల్వా కప్పి సత్కరించారు. సాహితీ స్రవంతి పక్షాన జరిగే పలు కార్యక్రమాల గురించి వివరించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు చందులూరి నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగం అన్న తర్వాత బదిలీలు పదవి విరమణలు సాధారణమని, ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి శేష జీవితం గడపాలని జలవనరుల శాఖ ఈఈ అన్నారు. అద్దెకి ఎన్ఎస్పీ కార్యాలయంలో జలవనరుల శాఖ డిఈగా పనిచేసిన పదవి విరమణ చేస్తున్న బాబయ్య అభినందనల సభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఈఈ హాజరయ్యారు. ముందుగా బాబయ్య దంపతులను జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది కలిసి శాల్వా కప్పి సత్కరించారు. శాల్వా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జలవనరుల శాఖలో బాబయ్య 33 సంవత్సరాలు విశేష సేవలు అందించి నేడు పదవి విరమణ చేయడం సంతోషంగా ఉందని, పదవి విరమణ పొందిన తర్వాత బాబయ్య కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని చెప్పారు. బాబయ్య చిన్న స్థాయి ఉద్యోగి నుంచి జలవనరుల శాఖ డిఈ స్థాయికి ఎదిగి పదవి విరమణ చేస్తున్నారని ఈ పేర్కొన్నారు. ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి ఆయన వేరియస్ సందర్భాల్లో ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి వచ్చేటట్టు చేసిన ఆయన. సో కాన్స్టెంట్ పర్షన్స్ ఉంటే ఈవెన్ దేవుడైనా పై నుంచి కిందకి దింపొచ్చు. శివుడు కనుక పర్చేషన్ చేసుకున్నట్టు పైనుంచి వన్ థింగ్. సెకండ్ ఏంటంటే మీరందరూ చెప్పింది ఒకేట్టు, వాళ్ళ పిల్లలు ఆయన సర్టిఫై చేయడం ఒకే. వాళ్ళ పిల్లలు ఆ విధంగా వాళ్ళ పేరెంట్స్ని అంత ఇదిగా చూస్తున్నారంటే ఈజ్ వెరీ 100% సక్సెస్ఫుల్, నాట్ 200% సక్సెస్ఫుల్. సో వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకుని ఆయన ఎంత ఇక్కడ పని బయట చేస్తున్నారు, కానీ పిల్లలు కూడా వాళ్ళు ఆ విధంగా పెరిగారంటే చాలా అదృష్టం ఆయనకు. రెండోది, మా ఫాదర్ ఇక్కడే ఎక్కడ ఎన్ఎస్ కెనాల్స్లో కూడా పనిచేశారు. నేను యాక్చువల్గా పుట్టి పెరిగిందంతా కృష్ణా జిల్లా అయినా కానీ మాది బేసికల్లీ గుంటూరు జిల్లా అయినా మా ఫాదర్ ఇక్కడ ఎన్ఎస్ కెనాల్స్లో పనిచేయడం జరిగింది కేజర్లో. అప్పుడు ఒక 7 సంవత్సరాలు అక్కడ స్కూల్లో చదువుకోవటం వల్ల నాకు జోన్ 3కి అలాట్ చేయడం జరిగింది. సో ఆయన చిన్నప్పటి నుంచి నేను చూస్తా పెరిగేవాను కాబట్టి ఆయన పొద్దున్నే 7 ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. మామూలుగా కాలువ మీదకి పోవాలని ఒక సైకిల్స్ ఉండేవి, ఆ సైకిల్ మీద వెళ్ళాలి. లేకపోతే డిపార్ట్మెంట్లో లారీలు ఉండేవి, ఆ లారీ మెయింటెనెన్స్ అంతా ఏఈలే చేసేవాడు. సో ఆ లారీలో బట్టి సైడ్కి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ నేను లేచేసరికి ఆయన చూసేవాడిని కాదు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకునే తర్వాత ఆయన వచ్చేవాడు. సో మళ్ళీ పొద్దున్న మళ్ళీ మావాడు. సో మాకు ఇంటరాక్షన్ విత్ ద పేరెంట్స్ చాలా తక్కువ మా ఫాదర్తో. బికాజ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది ఎంటైర్ సర్వీస్ మొత్తం కూడా మెంట్ ఫర్ డిపార్ట్మెంట్ అన్నట్టు అయిపోయేది. చాలా తక్కువ ఇంటరాక్షన్. సో మెయిన్ పేరెంట్స్లో మదరే చూసేవారు. ఈ డివిజన్ మెయిన్గా వాటర్ రెగ్యులేషన్
డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్కి వాటర్ కానీ లేకపోతే ఇరిగేషన్కి సప్లై వాటర్ రెగ్యులేషన్ చేయటం కానీ ఉన్న నిధుల్లో ఎప్పుడు సమస్య ఎక్కడ వచ్చేదంటే 37 మైల్ దగ్గర ఈ బాబాయ్ గారికి కోనంగి సామిడి గారికి ఇద్దరికి ఆర్గ్యుమెంట్ ఏమంటే, సార్ మా కిందకి నీళ్ళు రావట్లేదు, మాది కోనంగి డి గారు మాకు అసలు నీళ్ళు వదలట్లేదని బాబాయ్ అంటారు. స్వామి గారు అంటారు, సార్ మా కింద 58 ట్యాంకులు ఉన్నాయి సార్, మాది మీరు టైలెంట్ అది కన్సిడర్ చేసి మాకు ఇవ్వాలని ఈయన అంటారు. ఈ విషయంలో బాబాయ్ గారికి చెప్తే పాపం సార్ అది కింద చాలా టైలెంట్ వాటికి నీళ్ళు ఇబ్బంది ఉందంటే సర్దుకునేవాడు, అంత ఇది లేకుండా. అలాగే ఆయన ఒక మంచి లైజనింగ్ ఆఫీసర్ కూడా. ఇందాక భక్తులందరూ చాలా మంది చెప్పారు, ఏదైనా డిఎస్సీ గారు కూడా చెప్పారు. ఇక్కడ రాగానే ముందు డిఎస్సీ గారి దగ్గరే నేను ఛార్జ్ తీసుకున్నాను. నేను ఇక్కడ 2022 జూలై అప్పుడు వచ్చిన సమస్య ఫస్ట్ ఈ డివిజన్లో ఉన్నది అదే పూర్వానిపాలెంలో సమ్ ల్యాండ్ డిస్ప్యూట్. అది ఆయన సహకారంతో ఆ విషయాలు డీల్ చేయడంలో ఆయన చాలా సమర్థుడు. నేను అబ్జర్వ్ చేసింది ఏదైనా ప్రెస్ కానీ లేకపోతే ఏదైనా లోకల్ పొలిటీషియన్స్ కానీ ఏ సమస్య వచ్చినా కూడా సార్ నేను చూసుకుంటాను సార్, మీకేం ఇబ్బంది లేదు, రెవెన్యూ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళు పోలీస్ అవసరాలతో కానీ మాట్లాడి అవన్నీ చాలా వరకు నా దాకా రానిచ్చేవారు కాదు. ఎందుకంటే నేను గుంటూరు అక్కడ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ముగ్గురు డీల్కి నేను మీరు సాధ్యమైనంత వరకు సమస్యలు ఏదన్నా మీరు నా దాకా తీసుకురావడం చూడండి. ఆ విషయంలో ఆయన చాలా సమర్థంగా పనిచేశారు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా అంటే మంచిగా చదివించి పిల్లల్ని సార్ కొంచెం అవుతుంది. ఓకే సార్. సార్ ఒక నిమిషం, 5 నిమిషాలు భోజనాలు పడుతుంది, గట్టి పడుతుంది. ఏఎస్ఐ న్యూస్ సమాప్తం. నమస్కారం.